మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మన ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగం అపోస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. అపోస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచి అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో ఆ ప్రత్యక్షతను అనుసరించి ప్రభు యొక్క పరిచర్య చేయొచ్చు, సువార్త చేయుచున్నప్పుడు ఏ విధంగా తాను సువార్త చేయవలసి వచ్చింది అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే తాను జన్మించింది మొదలు తల్లి గర్భం నుంచి అనే మాటను మాట్లాడుతూ, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అంటున్నాడు. అంటే నేను జన్మతా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నేను గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు అంటూ తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు. అంటే కృపచేత రక్షింపబడిన తాను తల్లి గర్భమునందు జన్మించినప్పుడే ఆ ప్రత్యేకత కలిగిన వాడినై, అంటే తాను జీవించినప్పుడు ప్రభుకి ఆయాసకరంగా దుఃఖకరంగా ఉన్నప్పటికీ ఎవరైతే తను కలుగు చేశారో ఆ దేవాదేవుని యందు తాను కృప పొందినవాడై మాట్లాడుతున్నాడు. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని అంటున్నాడు. అంటే అన్యజనులు ఎవరైతే ప్రభువుని ఎరగని వారై ఉన్నారో వారికి ప్రభువుని గూర్చి, తండ్రిని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి తెలియజేయగలిగిన స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సువార్త పరిచర్యలో భాగంగా అపోస్తులుగా పిలువబడిన పౌలు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఆయనను నాయందు బయలుపరచి అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించని ఎలా అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాక నేను దేవునితోనే తప్ప మనుషులతో కాదు. అంటే ఎవరైతే అతన్ని పౌలుని ప్రత్యేకపరిచారో ఆ ప్రత్యేకపరచబడిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆ క్రీస్తు కృపకు తగినవాడనై నేనున్నాను. అంటే మనుషుల చేత, మనుషుల యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత కాదు, దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ ప్రత్యక్షతను నేను కలిగిన వాడనై ఉన్నాను అంటూ ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు అంటున్నాడు. దేవుడు పిలిచినప్పుడు నేను ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్నే జరిగించాను తప్ప నేను ఎవరిని, అంటే వ్యక్తులను, వ్యక్తిత్వాలను అనుసరించి మనుషులతో నేను మాట్లాడలేదు, వాళ్ళని కలవలేదు. వాళ్ళతో నేను ఏ విధమైన, అంటే దేవుని పిలుపుకు రావాలా వద్దనే విషయంలో నేను ఏ వ్యక్తులతో, వ్యక్తిత్వాలతో నేను సంభాషించలేదు అనే విషయాన్ని ఆత్మపూర్ణుడై తన ఆత్మానుసారంగా జీవిస్తున్న మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయనను అంటే దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క మహిమకి ఏదైతే అవసరమో దాని గురించి చెప్తున్నాడు. ఆయనను నా యందు బయలుపరచబడిన అనుగ్రహించినప్పుడు మనుషుల మాటలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అంటే ఈ పిలుపులో భాగంగా వ్యక్తులతో కాదు, వ్యక్తిత్వాలతో కాదు, దేవుడు ఎక్కడికైతే తనను పంపించాడో
ఆ ప్రదేశానికి ప్రాంతానికి తాను వెళ్ళాడు. అంటే ఆయన మాటకి ప్రాధాన్యతనిచ్చినవాడుగా, దేవుని మాటను అనుసరించి నడిచినవాడుగా, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడిగా, ఆ చిత్త ప్రకారము జీవించిన వాడై నా పౌలు ఇక్కడ చెప్తున్న మాట, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనో లేదు కానీ అంటాడు. అంటే ముందుగా నాకంటే దేవుని చేత పిలువబడిన అపోస్తులు ఉన్నారే ఎక్కడ యెరూషలేంలో, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేదు, వాళ్ళని కలవలేదు. వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఈ అరేబియా దేశానికి వెళ్ళి ఆ దమస్కు పట్టణానికి రావడము, మరి దేవుని యొక్క చిత్తము ఎక్కడ తన పట్ల నెరవేర్చనే ఉన్నాడో దేవుడు, దాన్ని బట్టి తాను ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యక్షత కలిగిట అంటే దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగిన వాడిగా, ఆ ప్రత్యక్షతలో పాలుభాగస్తుడైన పౌలు ఈ మాటలను గురించి చెప్తూ, అటుపైని 3 సంవత్సరములు తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. మరి ఈ విధంగా తన పరిచర్యలో ఇక్కడ చెప్తున్న మాట, అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని అంటున్నాడు. అంటే కేఫాను కలిసి కేఫాతో ప్రభు యొక్క పరిచర్యలో పాలుభాగస్తుడయ్యాడు. 15 దినాలు తనతో పాటు ఆ పరిచర్యలో పాల్గొన్నాడు. ఈ విధంగా పౌలు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను, సువార్తను ప్రకటిస్తున్న సందర్భము అనగా ఆత్మానుసారంగా నడిపింపబడ్డాడు, ఆత్మచేత ప్రత్యేకింపబడ్డాడు, కృపచేత రక్షింపబడ్డ తాను తల్లి గర్భమున పుట్టింది మొదలు దేవుడు ఏ విధంగా తను అంచెలంచెలుగా ఆయన చిత్తములో బలపరిచి స్థిరపరిచి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో గుర్తు చేస్తూ, అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని అంటున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క సహోదరుడు అంటే ప్రభు తర్వాత మరికి జన్మించిన కుమారులలో యాకోబు ఉన్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రభువు యొక్క సహోదరుడైన అనే మాటని ఇక్కడ పౌలు మాట్లాడడం జరిగింది. అంటే తన యథార్థత, తన భక్తి, తన విశ్వాసత, దేవుడు తన పట్ల చూపిన కనికర కృపలు ఏవైతే ఉన్నావో ఆ ప్రత్యక్షతలన్నిటిని బట్టి తాను దేవుని యందు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నాడో గుర్తు చేశాడు. కాబట్టి అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి, ఆయన పిలుచుకున్న పిలుపుని బట్టి మనం జీవించాలి తప్ప వ్యక్తుల వల్ల, మనుషుల వల్ల ఆయన దగ్గరికి రావటం కాదు. కానీ మనం ప్రార్థించినప్పుడు, మనం ఆయన వేడుకున్నప్పుడు ఆయనే మనకి కొన్ని మెలకువలను, అంటే ఆయన ఆనాడు పౌలుని ఏ విధంగా అయితే ఆ దమస్కు మార్గంలో అతడు పట్టబడి దేవుని చేత నడిపింపబడ్డాడో ఆ విధంగా ప్రతివారిని దేవుడు తన సంకల్పం చొప్పున పిలిచినప్పుడు మనము ఆయన యొక్క పిలుపునకు లోబడితే, ఆనాడు సౌలుగా ఉన్న పౌలు మరి ప్రభు యొక్క మాటలకు ఏ విధంగా అయితే లోబడి జీవించి దేవునిలో స్థిరపరచబడ్డాడో, నేడు మనము కూడా మనలకి దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుని యొక్క పరిచర్యలో, సేవలో ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించినట్లయితే ఆయన మనకిచ్చే ఆ యొక్క ప్రత్యక్షతలో మనము పాలిభాగస్తులవుతాము. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని జరిగించిన వారమై, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారమై, ఆయన రాకడ కొరకు ఆనాడు అన్యజనుల మధ్యకి పౌలుని దేవుడు పంపించినప్పుడు తను ఏ విధంగా ప్రత్యక్షతను కలిగి ఉన్నాడో అట్టి ప్రత్యక్షతను మనము కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివాక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన నీ ప్రత్యక్షతను, నీ ప్రేమ కనికరాలను నీ సేవకుడైన నీ భక్తుడైన మరి సౌలు పట్ల నువ్వు చూపించి పౌలుగా మార్చి
తన ద్వారా నాయన అనేకమైన పత్రికలు రాయించి అనేకమైన సంఘాలు నిర్మించి వారిని విశ్వాసంలో స్థిరపరిచిన దేవా నీకు వందనాలు. ఇదిగో నాయన మరి ఉదయకాల సమయము గలతీలో ఉండే సంఘానికి నీ దాసుడు రాసిన పత్రికను బట్టి తల్లి గర్భమున పుట్టినది మొదలు దేవా నీవు ఏ విధంగా తను ప్రత్యేకపరుచుకున్నావో ఆ ప్రత్యేకతలో ప్రత్యక్షత కలిగిన వాడే తాను ఈ పరిచర్యను బట్టి అయా నీ సేవలో నీ పనిలో నీ యొక్క బిడ్డగా తానున్నాడు. మనుషులను బట్టి వ్యక్తులను బట్టి కాదు, ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆత్మయందు జీవించిన వాడై తాను జీవించిన విధానాన్ని బట్టి వందనాలు. నేడు నాయన మేము ఆత్మను అనుసరించి సత్యంను అనుసరించి నీ నీతిని అనుసరించి నీ వాక్యానుసారంగా జీవించే కృపా ధన్యత అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్ దగ్గర ఇందబడులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కోడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఇదిగో నాయన మరి నేడు దిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపై నుంచి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదిన నేడు మాకు దయచేయం. మేళ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.